హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోడ్రన్ హర్షిని. అక్కడ పింక్ కలర్ శారీలో కూర్చొని ఏదేదో చేస్తుంది కదా, ఆవిడెవరు అనుకుంటున్నారండి? మరెవరో కాదండి, మీ మోడ్రన్ హర్షిని ట్రెడిషనల్ హర్షిని అయిపోయిందనమాట. మా ఇంట్లో మా బ్రదర్ వాళ్ళ పాపది అన్నప్రాసన కార్యక్రమం అనమాట. సో మేమేమి ఖర్చు లేకుండా సింపుల్గా ఇంట్లో దొరికే పూలతో మేము చిన్నగా పిల్లలు పట్టుకోవటానికి డెకరేషన్ చేసాము. నేను, మా దీపిక, ఎట్ ద సేమ్ టైం మా అక్క కూతురు దివ్య, ఇంకా ఎక్స్ట్రా చాలామంది సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారనుకో. అందరి హెల్ప్తో మేము సక్సెస్ఫుల్గా ఇది ఫినిష్ చేస్తామన్నమాట. ఇంట్లో దొరికే సింపుల్ పూలతోనండి, గులాబీలు, బంతి పూలు, వాట్ ఎవర్ అవైలబుల్ ఉన్న పూలన్నిటిని తీసుకొచ్చి మేము చేసి 1 2 3 6 వరకు రాసాము. 6 వరకు రాసి దాని నుండి కిందకి లాగేసాం. తర్వాత కింద మనము పెన్ను, స్టెథోస్కోపు, డబ్బులు, బంగారం అవన్నీ పెడతాం కదా. మా పాప అయితే మాత్రం బుక్ పట్టుకుంది. బుక్ పట్టుకుందంటే ఏమవుతుందో మరి వేసి చూడాలి. అది జస్ట్ ట్రెడిషనల్గా వస్తుంది కాబట్టి ఇది ఫాలో అవుతాం. ఏది పట్టుకుంటే అది అవుతారు అనేది ఒక అపోహ, లేకపోతే అపోహ అనాలా, లేకపోతే అనాదిగా వస్తున్న నానుడి అనొచ్చేమో మేబీ. సో కాకపోతే ఇప్పుడు వాళ్ళ జనరేషన్ చేంజ్ అయింది, వాళ్ళకి ఏం అవ్వాలనుకుంటే అదే అవుతారనమాట. సో చూడొచ్చండి ఎలా డెకరేషన్ చేసామో. ఫుల్ వీడియో నా ఛానల్లో పెడతాను, తప్పకుండా చూడండి. సో మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనమాట. సో బయట ప్రేయర్ పెట్టామన్నమాట. ప్రేయర్కి వేరే స్టేజ్ డెకరేషన్ అయిందనమాట. సో బెలూన్స్తో ఫ్లెక్సీ అదంతా డెకరేషన్ అయింది. జస్ట్ ఇది ఇంట్లో పాప పట్టుకోవడానికి చేసి ఇది ఫైనల్ లుక్ చూడొచ్చండి ఎలా ఉంది. 6 రాసాం, కింద రాసాం, ఇంకా అవన్నీ పెట్టామన్నమాట. బైబిల్ అవన్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బట్ డెకరేషన్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.